ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్తామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదామండి. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ మనస్పర్ధలు కానీ మనసులో ఉంచుకోవద్దు. ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచిందేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘస్తంభమై మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే భద్రంగా మమ్మల్ని మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత చక్కటి భద్రత మాకివ్వడానికి మేమే పాటి వారం. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వారు, మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతో మంది నా ప్రభు క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎన్నో ప్రమాదాల్లో మరణించారని, అనారోగ్యంతో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా? ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ? నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి మీకే స్తుతి స్తోత్రం. నా ప్రభా, ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో ఏ అక్కర కలిగి ఉన్నారు, ఎవరి ప్రార్థనలోకి రాలేకుండా నా ప్రభా ఆటంకాలు ఎవరినైతే అడ్డగిస్తున్నాయో నా ప్రభా, అపవాది ఆటంకాలు తొలగించిన తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థనలో ఏకీభవించేలా కృప చూపించమని అడుగుచున్నాం. నా తండ్రి, మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియట్లేదయ్యా. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, అపవాది చేతిలో పడకుండా, అపవాది ఆటంకాలు నా ప్రభ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, నా తండ్రి అపవాది చేతికి చిక్కకుండా మెలకువ కలిగి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం. నా తండ్రి, పట్టుదల కలిగి నా ప్రభ ప్రార్థన అంటే బద్ధకంతో కాకుండా నా ప్రభ ప్రార్థన వాయిదా వేయకుండా పట్టుదల కలిగి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఆసక్తి ప్రార్థన నా ప్రభ భారమైన ప్రార్థన మాకు అలవాటు చేయమని అడుగుచున్నాం. నా తండ్రి, వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, వాక్యం నుండి తప్పిపోకుండా జాగ్రత్తగా ఎలా ఉండాలి, మా చూపులు, మా ప్రవర్తన, మా మాటలు, మా క్రియలు నా ప్రభ వాక్యానుసారంగా ఎలా ఉండాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి, ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు, మీరెంత క్షమించారు, ఎంత సహించారు నా తండ్రి. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం నా ప్రభ వారి తరపున మీరు క్షమాపణ అడిగారయ్యా. ఎంత గొప్ప మనసు నా తండ్రి, ఆ మనసే మాకు అనుగ్రహించండి అయ్యా. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం. నా తండ్రి, మీ ఎడల మీరు చూపించిన దారిలో నా ప్రభ జాగ్రత్తగా ఎలా నడవాలో అజ్ఞానాన్ని గ్రహింపును మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురని చెప్పిన దేవ, సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి. రాతి గుండెను తీసివేసిన ప్రభు మాంసపు గుండెనిస్తానని చెప్పిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరి కుటుంబాల్లో ఏ అక్కర కలిగి ఉందో, ఏ మనస్పర్ధలు ఉన్నాయో, ఏ కోపాలు ద్వేషాలు ఉన్నాయో నా ప్రభు దయగల దేవా, తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి దయతో క్షమించి నా ప్రభ కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు సమాధాన పడేలా, ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగేలా, అందరూ శాంతిగా నా ప్రభ ప్రశాంతంగా జీవించే హృదయాలు, జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మా కుటుంబాలు మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటాయ్యా. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతాయి నా తండ్రి. దయగల దేవా, మా కుటుంబాలు మీరు కట్టమని అడుగుచున్నాం. నా తండ్రి, ఎవరెవరైతే ఆత్మీయతలు బలహీనలైపోయారో నా ప్రభ వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానీ
మరలా లోకంలో ఎవరైతే జీవిస్తున్నారో నా తండ్రి, వారి భక్తి నా ప్రభ చల్లారిపోకుండా, వారి ప్రేమ చల్లారిపోకుండా, మొదట కలిగి ఉన్న ఆ విశ్వాసం, మొదట కలిగి ఉన్న ఆ మీ ఎడల భయము, భక్తిని నా ప్రభ మరలా కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఉంటే వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి, కానీ నులివెచ్చని స్థితిలో ఉండొద్దని చెప్పారు కదా నా తండ్రి. నులివెచ్చని స్థితిలో ఎవరైతే ఉన్నారో నా ప్రభ, ఆ స్థితిని మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా సరే మీ వైపు చూస్తూ ముందుకు సాగాలి నా ప్రభ. అలాగే నా ప్రభ, ఎవరెవరైతే నా తండ్రి బలహీనులైపోయారో, ఆత్మీయతలో వెనుకబడిపోతున్నారు, ప్రార్థన చేయాలని ఉన్నా కూడా చేయలేక ఎవరైతే నా ప్రభు బద్దకిస్తున్నారు, అపవాది ఎవరినైతే ఆటంకపరుస్తుందో, అపవాది చేతిలో నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి నా తండ్రి బిడ్డల్లో ఉన్న బలహీనతను తీసివేసి, మాలో ఉన్న బలహీనతను తీసివేసి నా ప్రభ, స్థిరమైన ప్రార్థన నా ప్రభ, సమయాన్ని పోగొట్టుకోకుండా జ్ఞానము కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుని మెలకువ కలిగి ప్రార్థన చేయడం నా తండ్రి, పట్టుదల కలిగిన ప్రార్థన మాకు నేర్పించండి. ప్రతి దినము కూడా నా ప్రభ మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని మీరే సాధకము చేసుకుని అని చెప్పిన రీతిగా నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి గడిచిన దినంలో ఎక్కడ జారిపోయారు, ఎవరిని బాధ పెట్టారు, ఏ విషయాల్లో మీ నామానికి అవమానం వచ్చింది, మా క్రియల వల్ల నా ప్రభ మీ మనసు ఏమైనా నొచ్చుకుందా, అలా ప్రతి ఒక్కరు ఆలోచించుకునే జ్ఞానాన్ని, గ్రహింపుని ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన తండ్రి. పశ్చాత్తాపపడే హృదయాన్ని, మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకునే హృదయాలను నా ప్రభు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అతిక్రమంలో చేయువాడు, దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమ్మ పొందుదురు అని చెప్పింది దేవా. మీకే స్తోత్రం నా తండ్రి. ఒకవేళ బిడ్డలు ఎవరైనా సరే చేసిన తప్పుని ఒప్పుకోకుండా దాచిపెడుతున్నారేమో నా తండ్రి, ఒకవేళ ఎవరైనా సరే వాక్యం నుండి తప్పిపోయి అయ్యో ఇలా మాట్లాడుతూ వాక్యానికి విరుద్ధం కదా అని తెలిసి కూడా నా ప్రభ ఒప్పుకోవట్లేదేమో నా తండ్రి, బిడ్డలో ఇంకా నా ప్రభ తగ్గింపు, దీన మనసు కలిగించి నా ప్రభ పశ్చాత్తాప హృదయాలను నా ప్రభ మా అందరికీ అనుగ్రహించి నా తండ్రి. ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలు నా ప్రభ మా అందరికీ అనుగ్రహించండి. బలహీనపడిన సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఏ విషయంలో, లోకం విషయంలో మేము బలహీనులం కాకుండా ప్రతి విషయంలో బలంగా నా ప్రభ స్థిరంగా ఉండి నా తండ్రి, ఎలాంటి పాపంలో మేము పడకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని మీరు చెప్పిన మాట ప్రకారం మేము కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా ఎలా జీవించాలో ఆ పవిత్రత మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. లోక మాలిన్యము మాకు అంటకుండా నా ప్రభ, లోక పాపము మాకు అంటకుండా ఎలా జాగ్రత్తగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలో అజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా ప్రభ ఏదైనా విషయంలో మేము కానీ, మా ఇంటి వారు కానీ, మా ఇరుగు పొరుగు వారు కానీ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. దయగల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరి కుటుంబాల్లో ఏ అక్కర కలిగి ఉన్నారో మీకు తెలుసు నా తండ్రి. ఆర్థికంగా ఇబ్బంది పడేవారు, అప్పుల పాలైన వారు నా తండ్రి, మనశ్శాంతి లేకుండా, ఇంట్లో నెమ్మది లేకుండా ఉంటున్నవారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకొని పనిచేసినా కూడా నా తండ్రి, మా సొంత ఆలోచనతో పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు చేసినా మాకున్న సమస్యలు అలాగే ఉంటాయి, మాకున్న అక్కరలు అలాగే ఉంటాయి నా ప్రభ. దయగల దేవా, ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించండి. మీకు అప్పగించిన ప్రభు వారు ఎలా వారి ఉద్యోగాలు, వారి పనులకు వెళ్లాలో బిడ్డలకు గ్రహింపు, జ్ఞానాన్ని అనుగ్రహించున్నయ్యా. ప్రతి ఒక్కరు నా ప్రభ మీ ఎడల భయం, భక్తి కలిగిన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కుటుంబాలను విడిపించి నా ప్రభ మొదట నా ప్రభ బిడ్డలు సరిచేయండి అయ్యా. ఎక్కడ జారిపోతున్నారు ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి, ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభ సరిచేసి నా తండ్రి, మొదట మీకు ఇష్టలుగా మమ్మల్ని మార్చిన ప్రభ మా జీవితాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పుల పాల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అమ్మ అప్పులు కట్టలేకపోతున్నామని ఎవరైతే నా ప్రభ మానసికంగా కృంగిపోతున్నారు,
ఎందువల్ల అన్ని అప్పులు చేశారో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ వారి సొంత ఆలోచనతో తర్వాత ఏమైందోనని ఆలోచించకుండా అప్పులు చేస్తుంటే తెలియదయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా, వెర్రి వాళ్ళం నా తండ్రి. తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించిన ప్రభా. అప్పులు తీరే దారి బిడ్డలకు చూపించండి అయ్యా. కనీసం కట్టగలిగే స్తోమతను నా తండ్రి నాకు ఇచ్చాడు కదా. ఈ ఉద్యోగం కూడా లేకుండా ఎంతో మంది ఉన్నారు కదా. కనీసం కొంత అప్పైన తీర్చుకునే కృపాధన్యత నా తండ్రి నాకు ఇచ్చాడు కదా అని తృప్తి కలిగిన జీవితాన్ని, కృతజ్ఞత కలిగిన హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి దినం నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని దావీదు గారి వల్లే మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలు నా ప్రభా మా అందరికీ అనుగ్రహించండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దావీదు గారు ఎంత చక్కగా కృతజ్ఞతలు చెప్పారు. మనస్ఫూర్తిగా నా తండ్రి అంత గొప్ప రాజయ్యుడు కూడా ఆ పని అంతా అవన్నీ పక్కన పెట్టేసి ఒక మామూలు మనిషి, ఒక దీనుడిగా నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చారయ్యా. ఆ మనసు, ఆ దీనత్వాన్ని నా ప్రభా మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. దావీదు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, ప్రతి ఒక్కరు నా ప్రభా చేసే పనిని బట్టి మీకు కృతజ్ఞతలు చెప్పాలి. వారు కలిగి ఉన్న స్థితిని బట్టి నా ప్రభా మీకు కృతజ్ఞతలు చెప్పే అలవాటు నా ప్రభా బిడ్డలకు నా తండ్రి అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. లేని దానికోసం బిడ్డలు ఆలోచించకుండా ఇంత సమృద్ధి నా తండ్రి నాకు ఇచ్చాడు కదా. ఈ స్థితి కూడా లేకుండా అనేక మంది అనేక సమస్యలు పడుతున్నారు కదా. వాళ్ళకన్నా ధన్యత నాకు ఇచ్చాడు కదా. నేనే పాటి దాన్ని, నేనే పాటి వాడిని అని నా ప్రభు మనస్ఫూర్తిగా గ్రహించుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభు మా అందరికీ అనుగ్రహించండి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు రావట్లేదని బాధపడుతున్నారు, ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డలకు వచ్చిందంటే ఆ చదువుకునే జ్ఞానం ఇచ్చిందే మీరే కదా నా తండ్రి. మీరిచ్చిన జ్ఞానం కాబట్టి ఇంతవరకు బిడ్డలు చదవగలిగారయ్యా. ఇక్కడ దాకా తెచ్చిన మీరే బిడ్డలు చేయదగిన ఉద్యోగాలను అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మీరు కార్యం చేసే వరకు బిడ్డలు తొందరపడకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, మనుషుల రికమెండేషన్ ద్వారా వెళ్లకుండా మీ జవాబు కోసం నా ప్రభా ఓపికతో నిరీక్షణతో కనిపెట్టుకుని ఉండే హృదయాలు బిడ్డలందరికీ అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే చదువుకుంటున్నారో బిడ్డలకు నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, చదువుకుంటున్న బిడ్డలు నా తండ్రి, గవర్నమెంట్ జాబ్స్ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు నా ప్రభా, గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభా వారు కలిగి ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడయ్యా సొలొమోన్ గారు. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు చురుగ్గా ఉంటారయ్యా. మీ జ్ఞానం అయితేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా మీ బిడ్డలే ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే స్కూల్ మొదలైన మొదటి రోజు నుంచే బిడ్డలు కష్టపడి చదువుతారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మొదట మీకు దగ్గర ఏ హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. లోకంలో బిడ్డలు పడకుండా మీ వైపు తిరగాలి. మనస్ఫూర్తిగా నా తండ్రి మీరే నిజమైన దేవుడు అని బిడ్డలు గ్రహించాలయ్యా. మీ మీద ఆధారపడితే చాలు అనే మనసు నా ప్రభు విశ్వాసాన్ని చిన్నప్పటి నుంచి బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే వారు చేస్తున్న వ్యాపారాన్ని 30దంతలు 60దంతలు 100ంతలుగా ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపు కలిగి దీన మనసు కలిగి నా ప్రభు వినయము విధేయత కలిగిన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి మీద మీరు మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిందయ్యా. ప్రపంచం అంతా కరువు ఉందయ్యా, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. మీరు ఆశీర్వదిస్తేనే పంట సమృద్ధిగా పండింది, సమృద్ధిగా పంట చేతికొచ్చింది. వచ్చిన పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలన్నా కూడా మీ చిత్తమే కదా తండ్రి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా నా ప్రభు ఆ జ్ఞానాన్ని మీరిస్తేనే నా తండ్రి
పొలాల్లో నా ప్రభా బిడ్డలకు ఏ ప్రమాదాలు రాకుండా, ఎలాంటి నా ప్రభా విపత్తు బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె నా ప్రభా బిడ్డల చుట్టూ, పంట చుట్టూ వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారో నా ప్రభా, ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదే నా తండ్రి. మేమే నా ప్రభు ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించామేమో నా తండ్రి. తప్పు మాదేనని మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవా, దయతో క్షమించి నా తండ్రి. వర్షాల వల్ల నా ప్రభు, వర్షాలు లేక ఎవరు ఇబ్బంది పడకుండా, విత్తనాలు వేసి ఎవరైతే ఎదురు చూపులు చూస్తున్నారు, సమృద్ధి వర్షాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు. దయగల దేవ, వారి మీద కనికరపడి మరలా మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతో మంది నా ప్రభు మీరే నిజమైన దేవుడిని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. మా చుట్టుపక్కల వాళ్ళే నా ప్రభు మీ ప్రేమ తెలుసుకోలేకపోతున్నారు. మేము చెప్తే వాళ్ళు గ్రహించలేరయ్యా. కానీ మీరు ఒక్క మాట మాట్లాడితే, పలికితే చాలు నా తండ్రి, ఖచ్చితంగా వాళ్ళు లోబడతారు, గ్రహిస్తారయ్యా. దయగల దేవ, ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. మీరు అక్కడ సమయానికి నా ప్రభు ప్రతి ఒక్కరు రక్షణ పొందాలనే కదా నా తండ్రి. మీరు అక్కడ మీరు ఆలస్యం చేస్తున్నారు నా ప్రభు. ఎంత సహనం, ఎంత ఓర్పు నా తండ్రి. దయగల దేవ, మీ సహనానికి నా ప్రభు ప్రతి ఒక్కరిని అతను గ్రహించాలయ్యా. ప్రతి ఒక్కరు మారు మనసు పొందేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో, వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని చెప్పిన దేవా, వివాహాలకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరు ఆ ఘనమైన మీరెంచిన బంధాన్ని నా ప్రభు, ఆ ఘనాన్ని నా ప్రభు బిడ్డలు అర్థం చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఆ బంధం నా ప్రభు మీరు ఏర్పాటు చేసిందని గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. వివాహాలకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరిని, యవనస్తులు నా ప్రభు లోకంలో ఉన్నారేమో, లోక ఫ్యాషన్లో ఉన్నారేమో, లోక ఆకర్షణలో ఉన్నారేమో, దయతో బిడ్డలు సరిచేసి నా తండ్రి మీ ఏడల భయము భక్తి కలిగిన కుటుంబంలోకి బిడ్డలను జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, విడిపోయిన భార్య భర్తలు ఎవరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి, మేమే నా ప్రభు ఏదో విషయంలో నా తండ్రి వాక్యం నుండి తప్పిపోయాం నా తండ్రి. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి విడిపోయే పరిస్థితి వచ్చిందని గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. పశ్చాత్తాపడి ఒకరితో ఒకరు సమాధానపడే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. తగ్గించుకునే మనసును నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. వాళ్ళ వల్ల బిడ్డలు సఫర్ అవ్వకుండా నా ప్రభు ఆ చిన్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని విడిపోయిన తల్లిదండ్రులు కలపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో మీకు స్తోత్రం నా తండ్రి. ఆ వివాహాల్లో నా ప్రభు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టేనయ్యా, ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకు స్తోత్రం నా తండ్రి. ఆ వివాహంలో మీరుంటే చాలు నా తండ్రి. ఏ ఆటంకాలు అడ్డంకులు రావు, మీరు రానివ్వరయ్యా. బిడ్డలు నా ప్రభు అప్పులు పాలవ్వకుండా, లోకాశలకు నా ప్రభు బిడ్డలు పోకుండా నా తండ్రి, ఆడంబరాలకి పోకుండా ఉన్నంతలోనే ఎలా సర్దుకోవాలి, ఉన్నంతలో ఎలా వివాహాన్ని జరిపించుకోవాలి, ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట నా ప్రభు బిడ్డలు ఎలా సిద్ధపడాలో ఆ సిద్ధపాటు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మనుషుల వైపు చూస్తున్నారు, మెడిసిన్ వైపు చూస్తున్నారు నా ప్రభు, తెలియదు నా తండ్రి. ఏదో ఒక జ్ఞానం వెర్రితనం అంక నా తండ్రి తెలియదయ్యా. మీరిచ్చే బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు మనుషుల వైపు బిడ్డలు చూస్తున్నారు, తెలియదయ్యా. తెలిసి తెలియక బిడ్డలు చేసిన తప్పుడు క్షమించిన తండ్రి. వాక్యం నుండి తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. మీ ప్రేమ, మీ కనికరం పొందుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి. మొదట వారిని సరిచేసి సిద్ధపరిచిన ప్రభు ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. గర్భఫలం పొందుకున్న వారు నా ప్రభు ఆ పొందుకున్న బహుమానం పోగొట్టుకోకుండా ఎలా భద్రంగా కాపాడుకోవాలి ఆ గ్రహింపు జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నాయి. అజాగ్రత్తగా బిడ్డలు ఉండకుండా నా తండ్రి మీరిచ్చిన బహుమానం జాగ్రత్తగా కాపాడుకునేలా మీ కృప అనుగ్రహించండి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి.
తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి అయ్యా. ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు, ఏ అనారోగ్య సమస్యలు, ఏ ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ఈ దినాన నా ప్రభు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు నా తండ్రి, నార్మల్ డెలివరీ బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. తెలుసో తెలియకో ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే దయతో క్షమించి నా ప్రభు ఆపరేషన్ దాకా బిడ్డలు వెళ్లకుండా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ అయ్యి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త పొందుకునేను మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి భర్తను కోల్పోయి ఎవరైతే నా ప్రభ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో నా ప్రభ అర్థం కాక ఎవరైతే నా తండ్రి దుఃఖంలో ఉన్నారో ఒక్కసారి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. ఎవరి కాలంలో ఒకవేళ భర్తను కోల్పోయి ఉంటే నా ప్రభ బిడ్డల లోకంలో పడకుండా నా తండ్రి ఒక ధైర్యాన్ని నా ప్రభ మీ ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ఆ జ్ఞానాన్ని ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ మీద అనుకుంటే నా ప్రభ విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానన్నారు, కానీ మీ మీద వారు ఆధారపడాలిగా నా తండ్రి ఆ గ్రహింపును బిడ్డలకు అనుగ్రహించి కుటుంబాలు కావలసిన ప్రతి అవసరత తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. దుఃఖపడకుండా నా తండ్రి, బాధపడకుండా, దిగులు పడకుండా నూతన సంతోషాన్ని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లైనా తండ్రైనా మీరే కదా నా తండ్రి. బిడ్డలకు కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. వారి మీద ఎవరు నిందలు వేయకుండా, వారి మీద ఎవరు కూడా నా చులకన చేసి మాట్లాడకుండా, వారితో అందరూ సమాధానంగా ప్రేమగా ఉండే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు దారులు నడుస్తున్నారు, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు, తాగుడికి బానిసలయ్యారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దయగల దేవా, బిడ్డలు సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు తల్లిదండ్రులదేనయ్యా. వారు చేసిన తప్పు వల్ల బిడ్డలకు నా ప్రభు బిడ్డల చేయి విడిచిపెట్టొద్దు నా తండ్రి. బిడ్డలందరి తరపున మే క్షమాపణ అడుగుతున్నా. మేమేదో నీతిమంతులు, మేమేదో భక్తి గల వాళ్ళు అని కాదు నా తండ్రి. దయగల దేవా, బిడ్డల మీద దయించి ఎవరైతే దారి తప్పారో నా తండ్రి ఒక గద్దెంపు చేసే నా బిడ్డలు సరిచేసి మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయమ భక్తి కలిగిన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీరు మాత్రమే వారిని సరిచేయగలరు అని గ్రహింపు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ భర్త మారాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో మొదటి నా ప్రభ ప్రార్థన చేసే బిడ్డలకు నా తండ్రి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఓర్పుతో ఉండి, సహనంతో ఉండి, మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని నిరీక్షణతో కలిగి ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, ఎన్ని మాటలు అన్నా సరే నా తండ్రి ఓర్చుకునే హృదయాన్ని నా ప్రభు మీ ఓర్పు, మీ సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మారుస్తాడు, ఖచ్చితంగా నా బిడ్డలు మారుస్తాడు, ఖచ్చితంగా నా కుటుంబాన్ని నా తండ్రి కడతాడు. నేను సరిగా ఉండాలి మొదట అనే గ్రహింపు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైన హృదయాలు నా ప్రభు త్రాగుడికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా ఎవరైతే ఉన్నారో నా తండ్రి వారి హృదయాలు, కఠినమైన హృదయాలు కరిగింపజేసిన తండ్రి అపవాది చేతిలో నుంచి బిడ్డలు విడిపించిన ప్రభు కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా ప్రభు మీ సేవ చేస్తున్నారో బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారి గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదయ్యా. దయగల దేవా, తెలుసో తెలియకో పొరపాటు మాట్లాడుంటే క్షమించండి నా తండ్రి. ఎలా బోధించాలి, ఎలా మీ ప్రేమ తెలియజేయాలో నా ప్రభు ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. విశ్వాసులు దారి తప్పిపోకుండా వాక్యానుసారంగా ఎలా నడిపించాలో ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి. మనుషుల మాటలు నా ప్రభు బిడ్డలు గ్రహించలేరు ఎవరు కూడా, కానీ మీ మాట అయితేనే, వారి ద్వారా మీరు మాట్లాడితేనే ప్రతి ఒక్కరు జాగ్రత్త పడతారయ్యా. ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమ్మరిస్తారని చెప్పారు కదా నా తండ్రి. అది పొందుకునే ఆత్మను పొందుకోవాలంటే ఎంత పరిశుద్ధంగా జీవించాలి. ఆ పరిశుద్ధత, పవిత్రత మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డల పనులు, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఎంతమంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, ఎలాంటి నిందలు వేసినా, ఎంత చులకనగా మాట్లాడినా బిడ్డలు నా ప్రభ దిగులు పడకుండా, భయపడకుండా నా తండ్రి దుఃఖపడకుండా నా ప్రభ ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. తెలుసో తెలియక అలా మాట్లాడుతున్నారు, సత్యమేదో అసత్యమేదో బిడ్డలు తెలియదు కదా, తెలిసి తెలియక మాట్లాడుతున్నారు అని వారి తరపున క్షమాపణ అడిగే హృదయాన్ని నా ప్రభ మిమ్మల్ని ఎరిగిన బిడ్డలందరికీ అనుగ్రహించండి నా తండ్రి. వ్యతిరేకంగా ఎవరైతే లేచారో, వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో
ప్రతి ఒక్కరి నోరు మిమ్మల్ని స్తుతించాలయ్యా, ప్రతి ఒక్కరి నాలుక మిమ్మల్ని స్తుతించాలి నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. ఒకనొక సమయంలో పౌలు గారు సౌలు గారుగా ఉన్నప్పుడు నా తండ్రి మీ బిడ్డలు, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు ఎంత హింసించాడోనయ్యా. కానీ మీరు దర్శించిన తర్వాత, ఒక్క మాట మీరు మాట్లాడిన తర్వాత, నా తండ్రి మనోనేత్రాలు తెరిచిన తర్వాత ఎంత సహనం అయిపోయాడు, ఎంత ఓర్చుకున్నాడు నా తండ్రి. మీకు హతసాక్షిగా మారిపోయారయ్యా. అలాంటి ధన్యత నా ప్రభా ఎవరైతే మీ బిడ్డలకి వ్యతిరేకంగా లేచి ఉన్నారో వాళ్ళందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. పౌలు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఎవరు కూడా నా ప్రభా మీ బిడ్డలకి వ్యతిరేకంగా మాట్లాడకుండా, మీ నామాన్ని నా ప్రభా అవమానపరచకుండా మీరే కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మా అధికారులు ఒకసారి జ్ఞాపకం చేసుకునేది, మా దేశాన్ని ఎలా పరిపాలించాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభా. వారి కుటుంబాలకు కూడా మీ రక్షణ కంచెమేంటి నా తండ్రి. అధికారులకు లోబడాలి అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని నా ప్రభా లోబడే హృదయాలను బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి, దూర దేశాలకి కుటుంబాలను వదిలిపెట్టి నా ప్రభా ఆయన వాళ్ళని వదిలిపెట్టి కష్టపడడానికి ఎవరైతే వెళ్ళారో పనుల కోసం ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మీ ఆలోచన అయితే బిడ్డలు నా ప్రభా క్షేమంగా నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభా ఎవరి కింద వాళ్ళు పని చేస్తున్నారు యజమానులకి బిడ్డల మీద జాలి దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయ భక్తి కలిగిన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. మొదట వారిని సరిచేయండి నా తండ్రి. వారికి ఇచ్చిన పని శక్తిలోపం లేకుండా కష్టపడి నమ్మకంగా పనిచేసే హృదయాలు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. వారిని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి జాలి దయ కలిగించిన నా ప్రభు వారి యజమానులకు నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. దుఃఖపడకుండా, దిగులు పడకుండా నా తండ్రి అధైర్యపడకుండా మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి కుటుంబాలకు కావలసిన అక్కర్లన్నీ మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచి వేయండి అయ్యా. ఎవరైతే నా ప్రభా దూరం దేశాల్లో ఉన్నారో నా తండ్రి అక్కడ వాతావరణాన్ని తట్టుకునే శక్తిని, బలాన్ని నా ప్రభా మీరిస్తేనే నా తండ్రి మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా నా ప్రభా మీ బలం లేకపోతే అదంతా వృధా అయిపోయింది నా తండ్రి. మీ బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచి వేయండి అయ్యా. ఏ అనారోగ్య సమస్యలు, ఏ ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా నా ప్రభా మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. వీసా విషయంలో కూడా బిడ్డలు ఇబ్బంది పడకుండా నా ప్రభా వారు ఒప్పుకున్న పని త్వరగా ముగించుకొని నా తండ్రి మరలా క్షేమంగా మా దేశానికి వచ్చేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే చదువుల కోసం వెళ్ళారో బిడ్డలకు నా తండ్రి వారు చదివే చదువులో నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎన్నో అప్పుల పాలైన తండ్రి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని అంత దూరం వెళ్ళారయ్యా. సరైన ఆలోచన కాదు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ నా తండ్రి సరైన ఆలోచన కాకపోతే ఆ గ్రహింపు మీరిచ్చి తర్వాత ఏం చేయాలి అనే ఆలోచన మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా చదువు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారు దేశంగానే దేశంలో ఈ బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలకి ఏ ఆటంకాలు, ఏ అడ్డంకులు, ఏ అనారోగ్యం బిడ్డలకు రాదు. మీరు రానివ్వరయ్యా. ఎంత దూరం వెళ్ళినా సరే మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టకుండా ఉండే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. వారు చేయదగిన ఉద్యోగాన్ని మంచి కంపెనీలో త్వరలో పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వీసా విషయంలో బిడ్డలకు నా ప్రభ ఏ ఆటంకాలు, అడ్డంకులు రాకుండా అన్నీ నా ప్రభ సరిగా ఉండి నా తండ్రి అన్నీ నా ప్రభ సక్రమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం. మేమే ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం. మేమే ఏదో విషయంలో నా తండ్రి మీ మనసు గాయపరిచుంటాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారు, పసిపిల్లల కానుంచి ముసలి వాళ్ళ వరకు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయి. దగ్గు, జలుబు, జ్వరాలతో, బీపీ, షుగర్తో బాధపడేవాళ్ళు, గర్భాశయ క్యాన్సర్లు, కడుపులో గడ్డల నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో బాధపడేవాళ్ళు నా ప్రభా, జీర్ణ సమస్యలు, ఆస్తమాతో, గుండె జబ్బులతో, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, లివర్ ప్రాబ్లం అని నా తండ్రి
ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ, ఎవరైతే బలహీన పడిపోతున్నారో, మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా ఉన్నారు, థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో, చర్మ సమస్యలతో, గొంతు సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఫిట్స్తో, పక్షపాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే నా ప్రభు మంచాల్లోనే ఉన్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయ్యా. ఇన్ని భయంకరమైన వ్యాధులు రావడానికి కారణం మేమే నా తండ్రి, మాదేనయ్యా తప్పు. మీరు ప్రతి క్షణం కూడా మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు, సరి చేసుకోమని చెప్తానే ఉన్నారు. మీ మాట వినలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పులు క్షమించిన తండ్రి. పసిపిల్లలకు నా తండ్రి, పసిపిల్లల కానుంచి ముసలవాడ వరకు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా ప్రభా యేసు నామములో సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. నరాల బలహీనతతో నడవలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో నా ప్రభా, అపవాద శక్తులతో ఎవరైతే పీడింపబడుతున్నారో యేసు నామంలో ఆ అపవాదిని తరిమేసి నా ప్రభా బిడ్డలకు విడుదల అనుగ్రహించమని అడుగుచున్నాం. మొదట నా ప్రభా బిడ్డలు సరిచేయండి నా తండ్రి. పశ్చాత్తాపపడే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. తగ్గింపు హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. కన్నీటి ప్రార్థన నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి. వారి బలము శక్తి నా ప్రభ మీరేగా నా తండ్రి. వారికి నూతన బలము, నూతన శక్తిని, నూతన ఆలోచన, నూతన హృదయం నా తండ్రి. నూతన తలంపులు, మరలా ఆ పాపము చేయకుండా ఉండే నూతన తలంపులు, నూతన స్థిరమైన హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభ నూతన బలము పొందుకొని అందరూ నా ప్రభ సంతోషంతో వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయమని, ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయమని, తెల్లవారుజాము ప్రార్థనకి ఎవరైతే మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు మీ దయ నా ప్రభ బిడ్డల మీద ఉంచి మీరే తట్టి లేపి నా ప్రభ మెలకువ ఇవ్వమని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.